సో వచ్చినటువంటి దాంట్లో నువ్వు చేయాల్సినటువంటి పని చేయకుండా, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రజల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తీసుకోకుండా, దీన్ని అధిగమించడానికి అసలైనటువంటి మ్యాటర్ ఏంటి? వరదల్లో కాపాడాల్సినటువంటి ప్రజలు ప్రభుత్వానికి ఉన్నటువంటి విషయం. ఆ మ్యాటర్లో నువ్వు వీక్ అయిపోయి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నువ్వు పబ్లిసిటీ చేయాలి. నీకు కావాల్సినటువంటి పత్రికలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి టీవీలు ఉన్నాయి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ ఉన్నాయి. చివరికి నువ్వు 2 గంటలే పడుకున్నానని చెప్పి కూడా రాస్తున్నాయి పేపర్లు. నువ్వు ఎన్ని గంటలు పడుకున్నా ఎవరికి కావాలి? అంటే ఆ స్థాయికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానల్స్ ఆ స్థాయికి వెళ్ళిపోయి వారికి అంత జాకీలు పెట్టి లేపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఏం చెప్తాం? సరే, ఏదేమైనప్పటికీ ఇది సందర్భం కాదని చెప్పాను ఇందాక. ఇది మనం బాధ్యతగా ఉండాల్సినటువంటి స్థితిలో మనం బాధ్యతగా లేము. బాధ్యత తీసుకోవాల్సినటువంటి స్థానంలో మనం బాధ్యత తీసుకోవడం మానేసాం. మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉన్నా మనం దాన్ని పట్టించుకోలేదు అన్నటువంటిది క్లియర్గా ఉన్నటువంటి విషయాలు. సో వీటన్నిటిని అధిగమించడానికి పబ్లిసిటీని ఆయన వాడుకుంటున్నారు. సో ఇది పద్ధతి కాదనేటువంటిది మా అభిప్రాయం. ప్రజలు కూడా గమనిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను కదండి, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం చేస్తున్నాం అనేటువంటి పక్కన పెడితే గడిచినటువంటి 3 రోజులుగా మళ్ళీ ఈ ప్రాంతం అంతా కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఏజెన్సీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వరద ప్రభావానికి, వర్షాల ప్రభావానికి కొన్ని వందల వేల ఎకరాలు నీట మునిగిపోయి, మీరు చెప్పినటువంటి పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడి అక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకటే పాయింట్, ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం, అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ 3 రోజులు వర్షం ఉంది, ఇప్పుడు 1వ తారీఖుని చెప్పారు 5వ తారీఖు నుంచి వర్షాలు ఉంటున్నాయని. మీ అందరికి కూడా తెలుసు కదా. నిన్న సాయంత్రం వరకు ఇప్పటికి కూడా ఇంకా డ్రిజిలింగ్ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఈ పరిస్థితి ఉన్నా సరే కనీసం ఒక వ్యవస్థలను అందరినీ కూర్చోబెట్టి, డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూర్చోబెట్టి ఏం జరుగుతుంది, జరిగితే ఏం యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఒక రివ్యూ మీటింగ్ లేదు జిల్లాలో. 3 అడుగుల వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగుల వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్కి. ఇవి చెప్పేటువంటి సమయం ఉంది, కానీ మనకు మాత్రం ఎక్కడ వర్షాలు పడతా ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా, నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి. ఇచ్చేస్తారు, పోనీ ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా? సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి, దుర్గాలం పేరు చెప్పి, అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వారిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.